ఇరు వర్గాల వాదోపవాదనలు పరిశీలించాక ఈ సమస్యని డిఎన్ఏ టెస్టు ద్వారా పరిష్కరించడమే సముచితమని కోర్టు భావిస్తూ డిఎన్ఏ టెస్టుకి పర్మిషన్ ఇస్తున్నాను. ఎక్కడున్నారు? ముందు విషయం ఏంటో చెప్పు. అర్జెంటుగా మీతో నేను మాట్లాడాలి. నాతో అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి? ఫోన్లో మాట్లాడే విషయం కాదది. అర్జెంటుగా మీరు రావాలి అంతే. రోజీ, ఏంటిది? నా తల గురిపెట్టి కాల్ చేయండి నన్ను. రోజీ, ఏమైంది నీకు? అవును, మీ చేతిలో నా ప్రాణాలు పోవాలి, అందుకే ఇలా చేస్తున్నాను. కాల్ చేయండి, కాల్ చేయండి. ఏంటి రోజీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నిన్ను కాల్చడం ఏంటి? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? మీరు నన్ను అవమానించడానికే కంకణం కట్టుకున్నారు. దానికంటే మీ చేతిలో పోవటమే బెటర్. కాల్ చేయండి. కమాన్, షూట్ మీ. ఏంటి రోజీ, ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? ఏ ఆడపిల్లకైనా తనకి బాధ కలిగితే పెళ్లి కాకముందు తల్లిదండ్రులకు చెప్తుంది, పెళ్ళయ్యాక భర్తకి చెప్తుంది. కానీ నా విషయంలో ఆ రెండు ఎప్పుడూ జరగలేదు. పుట్టగానే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను. పెళ్ళైన దగ్గర నుంచి మీరు నా మాట వినడం మానేశారు. అసలు నేనేం తప్పు చేశానని మీరు లక్ష్మి కలిసి నా మీద దండయాత్ర చేస్తున్నారు? మీరేం సాధించాలని నన్ను సాధిస్తున్నారు? చెప్పండి, నేను చేసిన నేరం ఏంటి? అసలు ఈ రోజు నా మనవరాల్ని చైర్పర్సన్ గా కూర్చోబెట్టి నా జీవితం అనే డైరీలో ఆ ఆనందాన్ని సువర్ణక్షరాలతో రాసుకోవాలనుకున్నాను. కానీ మీ ఇద్దరి మూలంగా నా ఆశ నిరాశ అయింది. ఒకప్పుడు నేను ఎందులోనైనా విజయం సాధించాలనుకుంటే మీరు లక్ష్మి కలిసి నాకు సపోర్ట్ గా నిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరిద్దరే కలిసి నా విజయానికి అడ్డుపడుతున్నారు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు కరెక్ట్ గా చేస్తే మేమెప్పుడు సపోర్ట్ గానే ఉంటాం. కానీ మేం సపోర్ట్ లేవంటే నువ్వు చేసేది కరెక్ట్ కాదని నీకు అర్థం కావట్లేదా? ఎవరైనా చేతులను బట్టో పుట్టిన తేదీని బట్టో వాళ్ళ జాతకాలను చెబుతుంటారు. కానీ నువ్వు మాత్రం అవతల వ్యక్తిని చూడగానే వాళ్ళు ఎవరో ఎలాంటి వారో అని ఈజీగా గెస్ చేయగలవు. అంత నాలెడ్జ్ నీలో ఉంది. కానీ నందిని విషయంలో అసలు నిజాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒక సమర్థుడు రాజు అయితే ఆ రాజ్యానికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అదే అసమర్థుడు రాజు అయితే ఆ రాజ్యానికి ప్రజలకి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నందిని ఎండి సీట్లో కూర్చుంటే మన కంపెనీకి బ్యాడ్ నేమ్ రావటమే కాకుండా మనల్ని నమ్ముకున్న ఎంతో మంది జీవితాల్లో అన్యాయం అయిపోతాయి. అందుకే నందిని నా సీట్లో కూర్చోకుండా ఉండటానికే ఇలా చేశాను తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. కావాలంటే జీవితాంతం నువ్వే ఎండీగా ఉండు. లేదంటే భార్గవి, దీపక్, వినోద్ వీళ్ళల్లో ఎవరినో ఒకరిని ఎండీగా చేయమని ఆర్డర్ అయ్యి నీకు మేమంతా సపోర్టివ్గా ఉంటాం. అంతేగాని రోజుగా నాటకం ఆడుతున్న ఆ నందిని ఎండీ అయితే మాత్రం నేను ఒప్పుకోను. అంటే తనని ఇంకా మీరు నందినిగానే నమ్ముతున్నారన్నమాట? నమ్మడం ఏమిటి రోజీ, అదే వాస్తవం. ఆ వాస్తవాన్ని నువ్వు ఇంకా గ్రహించలేకపోతున్నావు కాబట్టి నేను డిఎన్ఏ టెస్ట్ కావాలని అడిగాను. ఆ రిపోర్ట్ వచ్చాక మొత్తం నీకే తెలుస్తుంది. సరే, నేను ఇంత చెప్పినా మీరు నా మాట వినడం లేదంటే మీతో మాట్లాడటం కూడా వేస్ట్. రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు రైటో ఎవరు రాంగో తెలుస్తుంది. అప్పుడు మాట్లాడుకుందాం.
డాడీ హాయ్ బంగారు కూర్చో. ఏంటి వినోద్, ఏంటి సంత? సంత ఏంటి సంధ్య? నేను విద్యుత్ ఆదా చేసే కొత్త ఫార్ములాని కనిపెట్టడానికి రీసెర్చ్ చేస్తున్నాను కదా. దానికి సంబంధించి మొన్న కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం కదా, దానికి సంబంధించిన పరికరాలే ఇవి. ఇది సక్సెస్ అయితే ఎన్నో కంపెనీలు మనతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటాయి, ఎంతో డబ్బు వస్తుంది. ఒకవేళ సక్సెస్ కాకపోతే? వినోద్, ఇప్పటికే మనకి చాలా కష్టాలున్నాయి. ఇలాంటి టైంలో నువ్వు జాబ్ చేస్తేనే మన కష్టాలు తీరుతాయి, లేదంటే మనకి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఈ రిస్కులు ఎక్స్పెరిమెంట్లు చేయడం అవసరమా? చూడు సంధ్య, సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకోకుండా చదువుకున్నాడనుకో మంచి ఉద్యోగం వచ్చేది. అలా కాకుండా చదువును పక్కన పెట్టి బ్యాట్ పట్టుకుని రిస్క్ చేశాడు. దాని ఫలితంగా క్రికెట్కే మాస్టర్ అయ్యాడు. మనం ఎంత రిస్క్ చేసి అంత కష్టపడితే దాని ఫలితం అంతే రెట్టింపుగా ఉంటుంది. అందుకే వాళ్ళని చాలా మంది ఆదర్శంగా తీసుకున్నారు. నేను కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాను. వినోద్, అదంతా నాకు తెలీదు. ఇప్పటికే మనం ఇంటికి ఆస్తికి దూరమయ్యి అందరి దృష్టిలో చులకనైపోయా. ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఇలాంటి పనులు చేస్తానంటే నేను ఒప్పుకోను. ఏంటి సంధ్య, నేను చేసే పనికి భారీగా నువ్వు అండగా ఉంటావనుకుంటే అడ్డుగా ఉంటున్నావేంటి? ఎందుకిలా మాట్లాడుతున్నావు? వినోద్, నువ్వు భవిష్యత్తును తలుచుకుని బ్రతుకుతున్నావు, నేనేమో ప్రస్తుతం తలుచుకుని బాధపడుతున్నాను. నేను చెప్పేది విను, నువ్వు ఇదంతా వదిలేసి జాబ్ చేయాల్సిందే. లేదు సంధ్య, దీన్ని నేను వదిలే సమస్యే లేదు. ఆల్రెడీ కంపెనీ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. పైగా ఇది నా డ్రీమ్. ఈ విషయంలో నీ మాట నేను వినను. నువ్వు నా మాట వినకపోతే నేను ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఇలా చెప్తే నేను వెనక్కి తగ్గుతాననుకున్నావా? అది మాత్రం జరగదు. కావాలనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంత మాట అన్నాక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. నాకెవ్వరూ లేరనుకుంటున్నావేమో. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి నాకు బోల్డంత మంది బంధువులున్నారు. ఇప్పుడే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. రాయిషా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. హలో, ఈషా నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు. తను నాతో పాటు ఇక్కడే ఉంటుంది. కుదరదు. నా కూతురు నాతో పాటే ఉంటుంది. ఇక్కడే ఉంటే దాని బాగోగులు నువ్వు చూసుకోలేవు. ఏంటి? ఈషా బాగోగులు నేను చూసుకోలేనా? నీకంటే ఎక్కువగా నేనే చూసుకోగలను. కావాలంటే ఈషా నీతో పాటు వస్తానంటే తీసుకెళ్ళు. ఈషా, నువ్వు నాతో పాటు వస్తావా? ఇక్కడే ఉంటావా? నేను డాడీతోనే ఉంటాను. నా బంగారు. సరే, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేనే వెళ్ళిపోతాను. వెళ్ళు.
ఎప్పటికైనా నిన్ను అవకాశం వస్తే ముందు నేను నీ సంగతి తేలుస్తాను. రోజీ, నందిని, నీ దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి విజయ్. నందిని అనే పిలుపు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా లేక రోజీ అనే పిలుపు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా? సరే, రేపు డిఎన్ఏ టెస్ట్ లో నేను పాస్ అవుతానంటావా? ఏది ఈ 2 వేళల్లో 1 వేలు పట్టుకో. ఏంటి విజయ్ అంతసేపు ఆలోచిస్తున్నావు? పట్టుకో. ఏంటి విజయ్ ఇది 2 వేలు పట్టుకున్నావు? నీ విషయంలో నేను ఏది రాంగ్ చెప్పకూడదు. కరెక్ట్గా చెప్పడానికే ఇదంతా చేశాను. సరే నందిని, ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? నాకు రక్తం కావాలి. ఏంటి నందిని, నువ్వేమంటున్నావు? నాకు అర్థం కాలేదు. నాకు ఆ రోజీ బ్లడ్ కావాలి. నేను ఆ రోజీ డిఎన్ఏ టెస్ట్ కోసం బ్లడ్ ఇచ్చాం కదా, మా ఇద్దరి బ్లడ్ కోసం కాపలాగా నా తరపున మా డాడీ దీపక్, రోజీ తరపున లోకి బావ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుందని మా తాతయ్య జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇద్దరి వైపు నుంచి నమ్మకమైన మనుషుల్ని కాపలా పెట్టుకోమని చెప్పి జడ్జి గారు తీర్పిచ్చారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. కానీ అక్కడ కాపలాగా ఉన్న నాన్న లోకి బావ వాళ్ళ కళ్ళు గప్పి బ్లడ్ శాంపిల్స్ ని మార్చాలి. ఓకే నందిని, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ ఇది చాలా పెద్ద రిస్క్. దొరికితే మాత్రం నా పని అవుట్, అంతే. నువ్వు దొరికితే మాత్రం ముందుగా అందరికీ నా మీద అనుమానం వస్తుంది. ఈ పని చాలా జాగ్రత్తగా చెయ్యి. గుర్తుపెట్టుకో విజయ్, నువ్వు ఫెయిల్ అయ్యావంటే నేను ఫెయిల్ అయినట్టే. తెలుసు నందిని. ఈ నందిని అని ప్రూవ్ అయితే మన అందరి భాగోతాలు బయటపడిపోతాయి. ముఖ్యంగా నువ్వు నేను యుఎస్ కి వెళ్ళి ఏ పెట్రోల్ బంక్ లోనో లేదా ఏ ఇండియన్ హోటల్లోనో పని చేసుకుంటూ బతకాలి. ఓకే నందిని, నువ్వు మరీ అంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రిలాక్స్గా చూస్తూ ఉండు. నేనెంత సైలెంట్గా పని పూర్తి చేస్తానో. ఓకే, ఆల్ ది బెస్ట్.
ఒరేలోకి, చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఈ చేతులతో పెంచాను, కానీ నా మీద నమ్మకం లేదా? నేనెందుకు బ్లడ్ శాంపుల్ మారుస్తానురా? నువ్వు వెళ్ళరా. మావయ్య, నేను అదే అంటున్నాను. చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెరిగాను. నా మీద నమ్మకం లేదా నీకు? నేను కూడా బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మారుస్తాను? కావాలంటే నువ్వే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. వద్దులే. అంటే నీకు నా మీద నమ్మకం లేదన్నమాట. అయితే నీ మీద కూడా నాకు నమ్మకం లేదు. లోకి, నేను ఇప్పుడే వస్తాను. ఏం మావయ్య అది? టీరా, తీసుకో. వద్దులే, నువ్వే తాగు. ఒరే బాబు, దీనిలో ఏమీ కలపలేదు కానీ తీసుకోరా. సరే, ఇవ్వండి. ఏంటి వీడు నిద్రొచ్చి పడుకున్నాడా? లేదంటే ఈ టీలో నాకు తెలియకుండా ఏమైనా కలిపారా? లోకి, రే లోకి, రే లోకి, లోకి. ఓహో, మామ వాళ్ళు ఇక్కడే ఉన్నారన్నమాట. రే లోకి, లోకి, రే. డాక్టర్, సడన్ గా లోకి ఇలా. డాక్టర్ ఇప్పుడు రావటం ఏంటి? లోకి, అంటే అంటే నువ్వు స్పృహతో పడిపోలేదా? లేదు మావయ్య, ఊరికే యాక్ట్ చేశాను. అసలు నువ్వేం చేస్తావో చూద్దామని స్పృహ తప్పి పడిపోయినట్టు యాక్ట్ చేశాను. అమ్మలోకి, ఏం యాక్ట్ చేసావురా? అవును డాక్టర్, మీకు ఇక్కడ పనేంటి? లోపల బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి కదా, వాటిని చెక్ చేయాలి. అయినా మీరు ఈ టైంలో ఇక్కడికి చెక్ చేయడానికి రావటం ఏంటి? లోకి, వెళ్ళనివ్వు. ఏ టైంలో చెక్ చేయాలో డాక్టర్స్కి తెలీదా? ఓకే డాక్టర్, మీరు వెళ్ళొచ్చు. డాక్టర్, ఒకసారి మీ ఐడి కార్డ్ చూపించండి. నా ఐడెంటిటీ కార్డు ఇంట్లో మర్చిపోయాను. అదేం డాక్టర్, ఐడి కార్డ్ ఎలా మర్చిపోతారు? హాస్పిటల్లో లాగిన్ అవ్వాలంటే ఐడి కార్డ్ కావాలి కదా. ఏది, ఒకసారి ఆ మాస్క్ తీసి మీ ఫేస్ చూపించండి.
బావా తన్ని బాగా అబ్జర్వ్ చేసావా? నన్ను రక్షించమని గుడికి వెళ్లి మొక్కుంటున్నట్టుంది. ఇన్నాళ్ళు నీ విషయంలో అలా జరుగుండొచ్చేమో కానీ ఇప్పుడు మాత్రం నీకు శిక్ష పడే టైం దగ్గరకు వచ్చింది.